హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ 6కే ఎంత ఎండ వచ్చిందో. బట్ క్లైమేట్ ఎలా ఉన్నా సరే మా ఇంటి చుట్టూ ఉన్న తోటల వల్ల, గ్రీనరీ వల్ల చూడడానికైతే వ్యూ చాలా ప్రజెంట్గా ఉంటుంది. ఈరోజు వీడియో అయితే మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం వండుకున్నామో చూపిస్తున్నాం. మార్నింగ్ లంచ్లోకి అయితే వంకాయ గ్రీన్ పీస్ కర్రీ అండ్ ఇడ్లీతో కొత్తిమీర టమాటా చట్నీ చేసాం. రెండు చాలా బాగా వచ్చాయి. ఇంకొకటైతే కాకరకాయ కారం. ఇంకోసమైతే కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా బ్లెండ్ చేయండి. ఇలా బ్లెండ్ చేయడం వల్ల జీలకర్ర ధనియాలు బాగా నలుగుతాయి. తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకుని రెబ్బలుగా ఒలుచుకుని వేసి అందులోనే కొంచెం ఎండు కొబ్బరి, ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, ఎండు కొబ్బరి చాలా టేస్ట్ని ఇస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి, తగినంత చూసుకుని వేసుకోండి. అందులోనే దానికి సరిపడా మీరు కాకరకాయ కారానికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా ఉంటే కాకరకాయ కారంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కన ఉంచిన కాకరకాయ ముక్కలను అయితే బాగా పిండి వాటర్లోంచి పక్కకు తీసి పెట్టండి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని, కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది, కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇది క్రిస్పీగా అయితేనే కాకరకాయ కారం చాలా బాగుంటుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. మీకు ఇష్టమైతే వేయించిన పల్లీలు కూడా వేసి దించుకుంటే చాలా బాగుంటుంది. మీరు తినేటప్పుడు అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దోశల కోసం 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల బియ్యం, శనగలు 1/2 గ్లాస్, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని 4 గంటల పాటు నానబెట్టుకుని దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇదైతే మార్నింగ్ టిఫిన్ కోసం. ఇలా బ్యాటర్ కనుక ప్రిపేర్ చేసుకుంటే దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.